పాము కాటేసినప్పుడు ఖచ్చితంగా ఒంట్లో విషం చేరుతుంది. ఆ విషం పోవాలంటే డాక్టర్కైనా చూపించాలి. లేదంటే ఇదిగో ఇలాంటి వాళ్ళ దగ్గర నాగమల్లని ఏదో వేరు ఉంటుంది. అదిస్తే ఒంట్లో ఉన్న విషం అంతా బయటకు వెళ్ళిపోతుంది. లేదంటే ఆ విషం నా చెల్లెల ఒంట్లోకి చేరి నిదానంగా ఒళ్ళంతా పాకి దాన్ని ఏం చేస్తుందో అన్న భయంతోనే నేనే అతన్ని రమ్మని ఫోన్ చేసి చెప్పాను. అవునా? మరి ఆ మాట నువ్వు నాకు ముందే చెప్పచ్చు కదా దుర్గా. అనవసరంగా వాళ్ళేదో చెప్పడం, మేమేదో మాట్లాడడం, ఇదంతా అవసరమా? మరి ఆ పాము జాగ్రత్త అన్నాడు, దానికేం చెప్తావు? అవును, పాము ఎవరినైనా కాటేసినప్పుడు దాన్ని చంపకూడదంట. అందుకని పాము జాగ్రత్త, నేను వచ్చే వరకు దాన్ని ఏం చెయ్యొద్దు అని చెప్పాడు. అందులో తప్పే ఉంది? అలా ఏం చెప్పలేదే. చేసిన గొడవ చాలా ఆపండమ్మా. రోజు ఏదో ఒక గొడవ చేయిందే మీకు నిద్ర పట్టదా? పావు కరిచిన తన చెల్లి కాబట్టి తనకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంతో అతన్ని పిలిపించుండది. దానికి ఇంత రాద్దంతం చేయాలా? రే, అసలేం జరిగిందో నిజం చెప్పరా. అవును తల్లి, ఆ తల్లి చెప్పింది నిజమే. మా చెల్లికి పాము కాటేసినది. విరుగుడికి ఏదైనా వేరిస్తారని అడిగితే అట్నే అని చెప్పి వచ్చిన తల్లే. పామును భద్రంగా చూసుకోమ్మా, నేను వచ్చి దాన్ని పట్టుకుపోతానని చెప్పినానమ్మా. ఇదే కదమ్మా నేను ఫోన్లో చెప్పినాను. మార్రా, మీరు మార్రా అంట. ఎప్పుడు చూడు ఆ దుర్గ మీదనో విజయశాంతి మీదనో పడి ఏడుస్తా ఉంటారు. మధ్యలో మమ్మల్ని తీసుకొస్తారు. చివరాఖరికి మా మానాలు తీస్తుంటారు. ఉన్నట్టుండి పాములతను కూడా ఇలా మాట్లాడుతున్నాడంటే అక్కే కావాలని ఏదో చేసింది. అందరికీ తెలిసిపోయేసరికి నిజం బయటపడకుండా ఏదో మేనేజ్ చేస్తుంది. ముందు అక్కని వీళ్ళ నుంచి కాపాడాలి. ఏంటి మీరు మా అక్కయ్యని ప్రశాంతంగా కాపురం చేసుకొనివరా? మీరు చెప్పిన మాట విని తను నిజంగానే తప్పు చేసిందేమో, కావాలనే కార్యం చెడగొట్టుకుందేమో అని నమ్మితే మా అక్క కాపురం ఏమైపోవాలి? ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు? మాకైతే ఇంకా నమ్మకం లేదు. తను కావాలనే చేసింది. ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగుండదు. అతన్ని ఎందుకు పిలిపించినాదో అంత వివరంగా చెప్పినాది. ఇంకా అనుమానిస్తావేంది? అర్జున్, అతనికి డబ్బులిచ్చి పంపించు. పామేడవం తల్లే. పావుని ఇంట్లో పెట్టుకొని కాపలా కాస్తారా ఏంటి? అదిగో అటువైపు వదిలిపెట్టబోతుంటే మా మరదల్ని కాటేసింది. మళ్ళీ అది మా ఇంటి వైపు రాకుండా దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. అట్టే సారు, ఉంటాను. పాము కాటేశాక పిలిచాను అంటోంది. తను అంతకు ముందే వచ్చాడు కదా. మా అక్క ఎందుకు పిలిపించిందో చెప్పింది. ఆ వచ్చిన అతను ఎందుకు వచ్చాడో చెప్పాడు. ముందొచ్చాడు కదా, వెనకొచ్చాడు కదా అని మీ ఇష్టానికి మాట్లాడతారేంటి? ప్రతి విషయాన్ని ఏదో ఒకటి చేసి పెద్దది చేయాలి. ఇంట్లో వాళ్ళ దగ్గర మా అక్కని చెడ్డదాన్ని చేయాలి. ఇదే కదా మీ ఉద్దేశం? మరి తప్పు చేసినప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దా ఏంటి? ఏంటి మీరు చెప్పేది? ఇలాంటి పనికి మాలిన విషయాలన్నీ చెప్పి అనవసరంగా ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. చేసింది చాలు, వెళ్ళండి లోపలికి. ఏమి ఇంకా నిలబడి ఉండారు? చెప్పినది అర్థం కావట్లా? అనవసరంగా వాణ్ణి కొట్టినాను. మిమ్మల్ని కూడా కొట్టాలనా ఏంది? దుర్గా, ఇలాంటిది ఏమన్నా ఉంటే నాకు మాట చెప్పు. విషయం తెలియక నేను కూడా ఓ మాట అంటే నువ్వెంత బాధపడతావు? నిజం తెలిసాక అయ్యో అన్నామే అని మేమంతా ఎంత బాధపడతాం? ఇదంతా అవసరమా చెప్పు? సొంత పెత్తనాలు చేయమాకండి. ఇట్టా మా చెల్లి కోసం పిలిపించినానంటే మేమేమైనా కాదంటావా ఏంది? లేదంటే డాక్టర్ కాడికి తోలుగుపోయిండేటోళ్ళం కదా. సరే, చేసిన ఘనకార్యం చాలు, పోండి లోనికి. ఖచ్చితంగా ఆ పాముని అక్కే తెప్పించింది. కార్యం ఆగిపోయేలా చేయడానికి ఎత్తేసింది. కానీ దొరికితే తన కాపురం నాశనం అయిపోతుందన్న ఆలోచన తనకెందుకు రావట్లేదు? ఎందుకు తను ఇలా తయారవుతుంది?
ఎందుకు చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకోవాలని చూస్తోంది? ఏం చేయాలి? అక్కని ఎలా కాపాడుకోవాలి? ఎందుకక్క ఇలా అబద్ధాలు చెప్తున్నావు? అబద్ధాలా? నేనేం చెప్పాను? చూస్తుంటే తెలుస్తుంది కదా. ఏంటక్క, ఆ చిరంజీవి నాకిష్టం లేకుండా నా మెళ్ళలో తాళి కట్టాడని మా ఇద్దరికి కార్యం వద్దనుకోవడంలో అర్థం ఉంది. కానీ భావన ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నావు. కార్యం మాత్రం ఎందుకు వద్దనుకుంటున్నావు? నేను వద్దనుకోవడం ఏంటి? ఎవరు చెప్పారు నీకు? ఇప్పుడు అందరి ముందు నువ్వు చెప్పిందంతా అబద్ధమని నాకు తెలుసక్క. నిజంగా నా కోసమే పిలిపించావనుకుంటే నాకు పాము కరిచిన మరుక్షణమే పిలిపించేదానివి. ఇప్పటి వరకు ఆగేదానివి కాదు. అతను మాట్లాడిన మాటల్లో తడబాటుంది, నీ సమాధానంలో కంగారుంది. దాన్ని బట్టే అర్థమవుతుంది నువ్వు చెప్పిందంతా అబద్ధమని. అదంతా నువ్వు కావాలని చేశావని. నేనే తప్పు చేయలేదు, తడబడాల్సిన అవసరమూ లేదు. ఎందుకు నీకు నువ్వే ఏదేదో ఊహించుకుంటావు? నువ్వు చెప్పేది నిజమే అయితే సంతోషమే అక్క. అబద్ధమైతే నువ్వు చెప్పే అబద్ధాలకి నాశనమయ్యేది నీ జీవితమే. అది గుర్తుంచుకో చాలు. బావా చాలా మంచోడు, దేవుడు లాంటి వ్యక్తి. ఆయన నీ భర్త కావడం నీ అదృష్టం అక్క. ఆయనే కాదు, ఇంట్లో అందరూ మంచివాళ్లే. నా కర్మ కొద్దీ నా మెళ్ళో తాళి కట్టినవాడు తప్ప. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు దేవుడు మంచి కుటుంబాన్నిచ్చాడు, మంచి భర్తనిచ్చాడు. ఈ మనుషులకి, ఈ ఇంటికి దూరం కావాలని మాత్రం చూడొద్దు. అయినా ఇలాంటివి చేసేసి ఒక్కరోజు తప్పించుకుంటావు, 2 రోజులు తప్పించుకుంటావు. ప్రతిరోజు కుదరదక్క. మంచి వాళ్ళని బాధ పెడితే పైనుండి చూస్తున్న అన్నయ్య కూడా క్షమించడక్క. తర్వాత నీ ఇష్టం. చిరంజీవి బావ మీద కోపంతో నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దక్క. నువ్వు అనుకుంటున్నట్టుగా చిన్న బావ చెడ్డవాడు కాదు. ఈ మధ్య బాగా గమనిస్తున్నాను. అసలు నువ్వేంటే ప్రతిదానికి ఆ చిరంజీవిని బాగా వెనకేసుకొస్తున్నావు? అన్నయ్యని చంపిన వాడి మీద కోపం, పగ ఉండాలి కానీ ఈ అభిమానం ఏంటి? ఈ ప్రేమేంటి? జరిగింది మర్చిపోయావా? అన్నయ్యని మనకు దూరం చేసింది ఆ రాక్షసుడే అని మర్చిపోయావా? ఒక్కోసారి మన కళ్ళే మనకు అబద్ధాలు చెప్తాయంటారు. నా కళ్ళు తెరుచుకున్నాయి కాబట్టే బావ గొప్పతనం తెలిసింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా చిన్న బావ చాలా మంచోడు. అనవసరంగా తనేదో తప్పు చేశాడని తన మీద లేనిపోని కోపం పెంచుకొని తనని శిక్షిస్తున్నాననుకుని నిన్ను నువ్వు శిక్షించుకోవద్దక్క. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. చిన్న బావ చాలా మంచోడు, ఈ ఇంట్లో అందరికంటే మంచోడు. అపార్థం చేసుకోవడం కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించక్క.